గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు సబ్జెక్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్. టాపిక్ వచ్చేసి ఇంజనీరింగ్ సర్వేస్. ఇంజనీరింగ్ సర్వేస్ టు బి డన్ ఫర్ న్యూ హైవే అలైన్మెంట్ ప్రాజెక్ట్. ఈరోజు టాపిక్ వచ్చేది ఇది, ఇంజనీరింగ్ సర్వేస్ టు బి డన్ ఫర్ న్యూ అలైన్మెంట్ ఆఫ్ ప్రాజెక్ట్. అంటే ఏంటి అంటే, ఒక రోడ్ కానీ ఒక హైవే కానీ వేసేటప్పుడు మనం ఏం సర్వేస్ చేయాలి, ఇంజనీరింగ్ వాళ్ళు ఏం సర్వేస్ చేయాలి అనేది ఈరోజు టాపిక్. ఒక హైవే వేసేటప్పుడు డైరెక్ట్ పోయి హైవే వేయలేం కదా, దానికి ముందు కొన్ని స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఆ స్టెప్స్ని ఫాలో అయిన తర్వాత మనం హైవే అనేది చేయాలి. ఫస్ట్ ఇందులో టోటల్ 5 స్టెప్స్ ఉంటాయి. 5 స్టెప్స్ అంటే 5 స్టేజెస్ ఉంటాయి. 5 స్టేజెస్లో ఫస్ట్ వచ్చేసి మ్యాప్ స్టడీ చేయాలి. సెకండ్ వచ్చేసి రికానెసెన్స్ సర్వే. థర్డ్ వచ్చేసి ప్రిలిమినరీ సర్వే. ఫోర్త్ వచ్చేసి ఫైనల్ లొకేషన్. ఫిఫ్త్ వచ్చేసి డీటెయిల్డ్ సర్వే. ఒక న్యూ హైవే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఈ 5 స్టెప్స్ అనేది చేయాలి. కన్స్ట్రక్షన్ చేసే ముందు ఈ 5 స్టెప్స్ చేసిన తర్వాత మనం న్యూ హైవే అనేది కన్స్ట్రక్షన్ చేయాలి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి మ్యాప్ స్టడీ అంటే ఏంటిదంటే, మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఒక కాడ సపోజ్గా ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో నేను ఒక రోడ్ వేయాలి అనుకుంటున్నా అంటే డైరెక్ట్ వెళ్ళి మనం రోడ్ వేయలేము. ఫస్ట్ ఏం చేయాలంటే, ఎగ్జిస్టింగ్ మ్యాప్స్ అంటే ఏంటిదంటే, పాత మ్యాప్లు ఉంటాయి కదా. ఇప్పుడు అక్కడ మనం మ్యాప్ వేయాలి అనుకున్నప్పుడు పాత మ్యాప్స్, అక్కడ వేసిన మ్యాప్స్ కొన్ని ఉంటాయి కదా, ఆ మ్యాప్స్ తెచ్చుకోవాలి ఫస్ట్. ఒక ఇంజనీర్కి అవి ఈజీయే. ఇంజనీర్కి ఆల్రెడీ పాత మ్యాప్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళు ఏం చేయాలంటే, ఆ పాత మ్యాప్స్ అన్నీ ఓపెన్ చేసి ఆ మ్యాప్ అనేది వాళ్ళు చూడాలి. ఇంకా ఏమన్నా మనకి పాసిబిలిటీ ఉంటుందా, కొత్త రూట్స్ వేయచ్చా లేదా అని ఆ మ్యాప్ చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఆ మ్యాప్ మళ్ళీ టోపోగ్రఫిక్ డాటా అంటే ఏంటిది, ఎక్కడెక్కడ మనకి ఏం చేస్తుందంటే, టోపోగ్రఫిక్ డాటా ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎక్కడ హిల్స్ ఉన్నాయి, ఎక్కడ వాల్యూస్ ఉన్నాయి, ఎక్కడ పాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు హిల్స్, వ్యాలీస్, పాండ్స్ ఇవనేవి అన్నీ మ్యాప్ స్టడీలో చూపెట్టరు మనకు. సో టోపోగ్రాఫిక్ డాటాలో మనం కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటాం. ఇవన్నీ తెలుసుకుంటాం కదా, ఇవన్నీ తెలుసుకునే దాన్ని మ్యాప్ స్టడీ అంటే ఏం లేదు, పాత మ్యాపులు పట్టుకొచ్చి అలా ఏముంది, ఇంకేమైనా కొత్త రూట్స్ వేయచ్చా, లేకపోతే పాత రోడ్కే కొత్తగా చేయొచ్చా, లేకపోతే ఇంకేమైనా పాత రోడ్నే కొత్తగా ఎక్స్టెన్షన్ చేయొచ్చా ఇంకో విలేజ్లో కానీ ఇంకో సిటీలో కానీ, ఇలా మనం మ్యాప్ స్టడీలో మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రికానెసెన్స్ సర్వే అంటే ఏంటిదంటే, ఫస్ట్ మనం మ్యాప్ స్టడీలో చూస్తాం కదా, అది ఒక మ్యాప్ చూసిన తర్వాత ఓకే ఇక్కడ ఒక రూట్ ఉంది, కొత్తగా ఇప్పుడు మ్యాప్ స్టడీ చూసినాం, ఇక్కడ నుండి ఇక్కడికి ఒక రోడ్ వేయచ్చు అని మ్యాప్ స్టడీలో ఏదైతే చూస్తానో, రికానెసెన్స్ సర్వేలో ఇంజనీర్ అనేవాడు సైట్కి వెళ్ళి చూస్తాడు. మ్యాప్లో చూసినట్టు అక్కడ 50 to 60% ఉంటుంది సేమ్ అట్లనే, కానీ ఇంకేమైనా చేంజెస్ ఉంటే చేంజెస్ కావచ్చు. అక్కడికి అయినాక నేను మ్యాప్లో చూశాను ఇక్కడ ఒక రోడ్ వేయచ్చు అని, సో ఇక్కడ పాసిబిలిటీ ఉందా లేదా, మరి సాయిల్ అంటే అక్కడ కండిషన్ ఎలా ఉంది, సైట్ కండిషన్ ఎలా ఉంది, చుట్టుపక్కల సరౌండింగ్స్ ఎలా ఉంది, అన్నీ వాడు చూసుకొని ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలా లేదా, పాసిబిలిటీ ఉందా, కొత్త రూట్ వేయచ్చా, లేకపోతే పాత ఇక్కడ ఒక రోడ్ ఉంది, ఈ రోడ్ని ఈ సిటీలకి ఎంట్రన్స్ కలపచ్చా లేదా అని చెప్పేసి అవన్నీ వచ్చి చెకింగ్ చేసుకుంటాడు. దాన్నే రికానెసెన్స్ సర్వే అంటాడు. రికానెసెన్స్ సర్వే అంటే అంతే. నెక్స్ట్ వచ్చేసి ప్రిలిమినరీ సర్వే అంటే ఏంటిదంటే,
వాడు ఏదైతే కొత్త రూట్స్ వేయొచ్చు, లేకపోతే పాతదానికే కొత్తది వేయొచ్చు, ఎక్స్టెన్షన్ చేయొచ్చు, అది ఏవైతే చేసుకొని మార్కింగ్ చేసుకొని వెళ్తాడు, రికార్డింగ్ చేస్తారు. ప్రిలిమినరీ సర్వేలో వచ్చి ఏం చేస్తాడంటే డాటా మొత్తం కలెక్ట్ చేసుకుని ఒక దానిలో నోట్ చేసుకుని ఫస్ట్ ఏం చేస్తాడంటే సాయిల్, అది ఏ టైప్ ఆఫ్ సాయిల్ అంటే ఏంటిది, అది రెడ్ సాయిలా, బ్రౌన్ సాయిలా, మళ్ళీ ఆ సాయిల్కి డ్రైనేజ్ కెపాసిటీ ఎలా ఉంది అంటే వాటర్. నెక్స్ట్ ఫిజికల్ ఇన్ఫర్మేషన్ అంటే అన్నీ వస్తాయి. మళ్ళీ టోపోగ్రఫీ ఇన్ఫర్మేషన్, మళ్ళీ ఆ సైట్లా హిల్స్ కానీ, పాండ్స్ కానీ, లేక్స్ కానీ, ఏమన్నా వర్షిప్ ప్లేసెస్, వర్షిప్ అంటే ఏంటి, టెంపుల్స్ కానీ, ఒకవేళ చర్చ్ కానీ, మసీద్ కానీ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఏది ఉన్నాయి, ఒకవేళ నెక్స్ట్ ఏం చేస్తారు, ఎర్త్ వర్క్ గురించి అంటే మెటీరియల్స్ ఏమేమి కావాలి, ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు ఒక బుక్లో రాసుకుంటారు. ప్రిలిమినరీ సర్వే అంటే డీటెయిల్స్ మొత్తం ఒక దాంట్లో రాసుకుంటారు, దాని గురించి ఏం చేయాలి, ఇదంతా ప్రిలిమినరీ సర్వేలో జరుగుతుంది. ప్రిలిమినరీ సర్వే తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ లొకేషన్ అంటే ఇప్పుడు ఎక్కడైతే వాడు న్యూ రోడ్ వేయాలి అని ఫిక్స్ అవుతాడు కదా ఇంజనీర్, అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడంటే ఫస్ట్ ఒకటి చేస్తాడు. ఏం చేస్తాడంటే ప్రిలిమినరీ సర్వేలో సెంటర్ లైన్, ట్రాన్సిట్ థియోడలైట్ యూజ్ చేసి కొన్ని సర్వేయింగ్లో కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ఆ ఎక్విప్మెంట్స్ యూజ్ చేసి ఫస్ట్ సెంట్రల్ లైన్ని ఆ గ్రౌండ్ మీద డ్రా చేస్తారు. గ్రౌండ్ చేసినాక మేజర్ పాయింట్స్, మైనర్ పాయింట్స్ అవనేవి అన్నీ నోట్ చేసుకొని పెట్టుకుంటాడు డీటెయిల్గా. మళ్ళీ ఆ లొకేషను ఇక్కడ నేను రాశాను కనిపిస్తుందా, ప్రిలిమినరీ సర్వేస్ ఫస్ట్ లొకేటెడ్ సెంటర్ అంటే ఫీల్డ్ ఫస్ట్ సెంటర్ లైన్ లొకేట్ చేస్తారు. After alignment is finalized, after detailed survey collected all information and prepare plans and construction detail, major and minor control points, geometric design అన్నట్టు. అంటే ఫైనల్ లొకేషన్ ఏమవుతుందంటే జామెట్రిక్ డిజైన్, మేజర్ పాయింట్స్, మైనర్ పాయింట్స్ సర్వే చేసి కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి అవన్నీ యూజ్ చేసి ఎక్కడెక్కడ ఇప్పుడు మనం రోడ్ వేయాలంటే ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్లో పెగ్స్ పెట్టుకుంటా ఫైనల్ లొకేషన్ చేసి అదంతా సెట్ చేసి ఒక ప్లాన్ అనేది ప్రిపేర్ చేసి దానికి కన్స్ట్రక్షను, తర్వాత దానికి మెయింటెనెన్స్, ఈ ఎక్సెట్రా ఇక మొత్తం ఇంకేమేమి ఉంటాయో అవన్నీ చేసుకొని పెట్టుకుంటారు ఫైనల్ లొకేషన్. చేసిందంతా నెక్స్ట్ డీటెయిల్ సర్వేకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఏ ప్లాన్ అయితే మనం చేసుకొని పెట్టుకుంటాం కదా, డీటెయిల్ సర్వేకి వచ్చిన తర్వాత అవన్నిటిని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత హైవే కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇలా ఈ 5 స్టెప్స్ని యూజ్ చేసి న్యూ అలైన్మెంట్ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తారు. నేను మీ అందరికీ ఇది అర్థమైందని అనుకుంటున్నాను. నోట్స్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను PDF పంపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.